వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. త్వరలోనే వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఎక్స్రే స్కానింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మండల పరిధిలోని రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీలో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరించి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తానన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాని ఇన్ఛార్జి డిప్యూటీ డిఎంఐ హెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శిరీష, డిప్యూటీ కార్యాలయ సిబ్బంది, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ గణేశ్వర్ డిఎంహెచ్ఓ మేరకు ఈరోజు మన ఎదుట్లో మెయిన్లీ ఏంటంటే మనము మొబైల్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంప్ ఇక్కడ పెట్టుకోవాలని నిర్ణయించడం జరిగింది. దాని పరంగా ఇక్కడ మనకు ఆల్ ప్రోగ్రామ్స్ మీద మన మెడికల్ ఆఫీసర్, ఎమ్మెల్యేస్పీస్, సూపర్వైజర్స్, అలాగే ఏఎన్ఎంస్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మనం ఏంటంటే మన ఈ ఎక్స్రే పరంగా, మొబైల్ ఎక్స్రే పరంగా మనము ఈ ఎల్దుర్తిలో ముఖ్యంగా వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే టీబీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, తర్వాత క్యాన్సర్, డయాలసిస్ ఉన్న పేషెంట్లు ముఖ్యంగా వాళ్ళని ఒక డేట్ డిసైడ్ చేసి ఇక్కడ పిలిపించుకొని వాళ్ళకి మొబైల్ ఎక్స్రే టార్గెట్ 100 to 200 చొప్పున గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నాము. తర్వాత ఇంకేంటంటే సీజనల్ డిసీజ్ గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మన ఎల్దుర్తిల పరంగా చూస్తే మాత్రం మొత్తం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి తప్ప మన డెంగ్యూ కేసులు అయితే ఎటువంటి లేవు. అలాగే మలేరియా కూడా కేసెస్ 0 ఉన్నాయి. తర్వాత ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే మనకి స్టాఫ్ కొద్దిగా తక్కువ ఉన్నమాట నిజమే. మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది బ్యాన్ ఉంది. సో ఆ రిక్రూట్మెంట్ ఒకటి లిఫ్ట్ అయితే మనకు 2 సబ్ సెంటర్స్ ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఫిల్అప్ చేసి మనం ఎల్దుర్తిలో ఎటువంటి వేకెంట్ లేకుండా